తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు అధ్వానంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం సీతానగరం మండలం జోగింపేట వద్ద ధర్నా నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించిందో మరి అనేక కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనుగోలు ప్రారంభించలేదు. ఏదైతే కొనుగోలు చేశారో వాళ్ళు రైస్ మిల్లుకి తీసుకెళ్తే రైస్ మిల్లర్స్ మాకు పర్మిషన్ లేదనో, లేకపోతే మేము ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చామో ఆ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించి ఇప్పటికే కొనుగోలు చేసేసామనో ఇలా చెప్పటం వల్ల వేలాది సంఖ్యలోనే ఈరోజు బస్తాలు అనేక కొనుగోలు కేంద్రాల్లోని నిలవ ఉండిపోయే పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే మరి జిల్లా యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.